ఈ సీజన్ తెలంగాణ రైతులందరికైతే 5 శుభవార్తలైతే ఉన్నాయన్నమాట. మీ అందరికీ ఈ వీడియోలో నేను స్పష్టంగా ఆ శుభవార్తలు ఏమేంటివో వాటి గురించి అయితే చెప్తాను. అలానే రైతు బంధు, రైతు భరోసా విషయంలో మీ అందరికైతే ఇదొక పెద్ద శుభవార్త అనమాట. అమౌంట్ అనేది అందరికైతే పడ్డాయన్నమాట. మీ ఖాతాలు చెక్ చేసుకోండి. ఖాతాలు చెక్ చేసుకున్న తర్వాతనే ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. అమౌంట్ అయితే వచ్చిందా రాలేదా అని చెప్పేసి. ఎందుకంటే 20 ఎకరాల వరకు మనకైతే రైతు భరోసా గాని, రైతు బంధు గాని డబ్బులైతే పడ్డాయన్నమాట. నిన్నటితోటి 33 జిల్లాల వరకు మొత్తం అమౌంట్ అయితే విడుదల చేశారు. వీళ్ళందరికీ కూడా ఖాతాల్లో డబ్బులు జమ అయినట్టు కూడా మెసేజ్‌లు వచ్చాయని చెప్పేసి నిన్న వీడియోలో కామెంట్లు అయితే చేశారనమాట. ఈరోజు ఇప్పుడు మీరేం చేస్తారంటే మధ్యాహ్నం 2 గంటల తర్వాత చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అప్పటికి మీకు అమౌంట్ రాకపోతే మీది ఏ జిల్లా, అమౌంట్ రాలేదా, వచ్చినా రాలేదా అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. ఒకవేళ అమౌంట్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వచ్చాయని చెప్పేసి కామెంట్లు చేయట్లేదనమాట. మీరు కామెంట్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే మిగతా రైతులకైతే తెలియదు అమౌంట్ వస్తుందా రావట్లేదు అని చెప్పేసి. మీకు అమౌంట్ గనుక వచ్చుంటే తప్పకుండా కామెంట్ చేయండి మీరు. అలానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకో అప్డేట్ ఏందంటే రైతు భరోసా విషయంలో ఇక్కడ చూసుకోండి. రైతు భరోసా మెజారిటీ రైతులైతే అభిప్రాయం ఏంటిదంటే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా అయితే చూసుకున్నట్లయితే మనకి కాంగ్రెస్ ప్రభుత్వమే రైతు భరోసా ఎకరానికి 15,000 చొప్పున ఇస్తామన్నారు కదా! అయితే అవి వచ్చేసి మనకి మొన్న ప్రభుత్వం ఏం చెప్పారంటే 5 ఎకరాల లోపు వారికే ఇస్తాం మేము అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అయితే ఇక్కడ రైతులు మళ్ళీ ఏమని డిమాండ్ చేస్తున్నారంటే ఒక్కొక్క రైతుకి 10 ఎకరాల వరకు ఇచ్చేందుకు అమలు చేయాలి అని చెప్పేసి రైతులైతే కోరుతున్నారని చెప్పేసి చెప్తున్నారనమాట. అయితే ఒక్కొక్క రైతులకి మినిమం 5 కాదు 10 ఎకరాల లోపు ఉన్న వారికైతే ఇచ్చేయండి రైతు భరోసా. మరి 5 ఎకరాలు ఉన్న వాళ్ళకంటే వద్దు అని చెప్పేసి మినిమం 10 ఎకరాలు అయితే పెట్టండి అని చెప్పేసి రైతులైతే కోరుతున్నారంట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే భరోసా అమలు చేయడానికి ఇక్కడ చూసుకోండి రియల్ ఎస్టేట్ వెంచర్లు అలాంటి భూములున్నా సరే, సాగు చేయని భూములున్నా సరే వాళ్ళకైతే ఇవ్వకండి. కేవలం సాగు చేసే భూములకే ఇవ్వండి రైతు భరోసా డబ్బులు కూడా అని చెప్పేసి రైతులైతే కోరుతున్నారనమాట. మీకు చెప్పేది మేము ఒకటే, ఎవరైతే రైతులు ఉన్నారో అమౌంట్ అనేది తప్పకుండా మీకు రావాలంటే మాత్రం మీరు రైతు బంధు రావాలన్నా, రైతు భరోసా రావాలన్నా ఆ భూమి అనేది తప్పకుండా సాగు చేసి ఉండాలి. సాగు చేస్తేనే మీకు అమౌంట్ అయితే వస్తాయి. మీరు సాగు చేయకుండా అన్న అమౌంట్ రావాలి అంటే మాత్రం మీకు అస్సలు అమౌంట్ అయితే రాదనమాట. సాగు చేసే భూములకే అమౌంట్ అందజేస్తామని చెప్తుందనమాట ప్రభుత్వం. ఇంకా మీకు ఎటువంటి అభిప్రాయాలున్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మిగతా మీ రైతు సోదరులకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుందనమాట. అమౌంట్ విషయంలో మీరు ఏం వరి కానవసరం లేదు. ఈ వారంలోపు మిగతా అందరికి కూడా పడతాయన్నమాట. రైతు భరోసా డబ్బులు పడతాయి, రైతు బంధు కూడా పడతాయి, 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ కూడా జరుగుతుంది. మనకు కాకపోతే కొంచెం టైం పడుతుంది ఈ రుణమాఫీ విషయంలో. ఈ రెండు ఏవైతే రైతు బంధు, రైతు భరోసా డబ్బులు అయితే వచ్చేస్తాయి. మీరేం వరి కానవసరం లేదు. ఓకే, మీ అందరికీ వీడియోలో అర్థమయ్యేటైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి.